హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు నెరవేరుతున్న సొంత ఇంటి కళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం. అందరికీ ఇల్లు స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2 సెంట్లు కేటాయింపులకు నిబంధనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం. అందరికీ ఇల్లు స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు 2 సెంట్లు కేటాయింపులకు నిబంధనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వులను జారీ చేయడమైనది. ఇళ్ల స్థలాలతో పాటు కట్టినటువంటి హౌసెస్ కూడా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేసింది. కొత్త ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటి నుంచి ఎక్కడ అప్లై చేయాలి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో మొదలైనవి మనం ఈ వీడియోలో చూద్దాం. 1.14 లక్షల గృహాలను మంజూరు చేస్తామని మినిస్టర్ పార్థసారథి గారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 1, 2025 తెనాలి నియోజకవర్గంలోని తేతలి గ్రామంలో ఈ మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 1వ తేదీ 2025న ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 1/2/2025 నుండి 31/12/2025 నాటికి సుమారుగా 8 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు 3 సెంట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి 3 సెంట్లు అనేది గవర్నమెంటు మంజూరు చేయడానికి అవకాశం అనేది ఉంది. మన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు 1.5 లేదా 2 సెంట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ హౌస్ సైట్లకు సంబంధించి అర్హతలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. బిలో పవర్టీ లైన్ BPL అంటే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి నో హౌస్. ఎటువంటి అర్హులైన వ్యక్తులకు వారి పేరు మీద హౌస్ సైట్ అనేది కానీ లేదా హౌస్ అనేది కానీ ఉండరాదు. సో వ్యవసాయ పొలము 2 ఎకరాలు లేదా 5 ఎకరాల లోపు మించి ఉండరాదు. చాలామందికి 10 ఎకరాలు కానీ 7 ఎకరాలు కానీ 8 ఎకరాలు కానీ ఇటువంటి పొలం అనేది ఉంటుంది. సో ఆ పొలం అనేది 5 ఎకరాలకు మించి ఉన్నట్లయితే ఈ హౌస్ సైట్కి సంబంధించి లేదా హౌస్కి సంబంధించి వారు అనర్హులుగా కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆ రాష్ట్రంలో మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఆధార్ కార్డు అనేది లేదా రేషన్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలి. సో చాలామంది వేరే స్టేట్స్లో ఉంటే వారికైతే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వ్యవసాయ పొలం 5 ఎకరాల మించి అయితే ఉండదో హౌస్ సైట్. సో ఏ ప్రభుత్వంలో కానీ చాలామందికి జగన్ గారి ప్రభుత్వంలో హౌస్ సైట్ అనేది ఎలిజిబుల్ అయ్యి జియో ట్యాగ్ అయింది. సో వారికి కూడా అనర్హులుగా ఉంటారు. చాలామంది ప్రాపర్టీ అనేది వారి తాత ముత్తాతలు కానీ లేదంటే వారి తల్లిదండ్రుల నుంచి హౌస్ సైట్ అనేది కానీ హౌసెస్ కానీ ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ దృష్టిలో ఎటువంటి హౌస్ సైట్ కానీ అవుట్ సైట్ రిజిస్ట్రేషన్ చాలామంది చేయించుకుంటారు. సో అలా రిజిస్ట్రేషన్ కానీ హౌస్ సైట్ అని కానీ కంపల్సరీగా మీ పేరు మీద ఉండకూడదు. సో మీ పేరు మీద ఉన్నట్లయితే మీరు అనర్హులు అన్నమాట. సో అదేవిధంగా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు. 4 వీలర్ ఉంటుంది. సో 4 వీలర్ ఉన్నా సరే మీరు అనర్హులు అన్నమాట. 4 వీలర్ ఉండకూడదు. 2 వీలర్ ఉంటే పర్లేదు కానీ 4 వీలర్ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ ఆధార్ కార్డు ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా మీరు ఎటువంటి హౌస్కి సంబంధించి లోన్ కానీ లేదా ఇదివరకు బ్యాంకుల్లో మీరు హౌస్ పర్పస్ లోన్ తీసుకోవడానికి మీరు డాక్యుమెంట్స్ ఏవి ఇచ్చినా సరే అవి ఉన్నా సరే అదేవిధంగా చాలామంది ఇదివరకు హౌసెస్కి సంబంధించి శాంక్షన్ అయ్యి ఆగిపోవడం కానీ ఈ విధంగా ఏదైనా సరే మీరు గవర్నమెంట్ నుంచి ఎటువంటి లోన్ పర్పస్ హౌస్కి సంబంధించి మీరు తీసుకున్నట్లయితే మీరు అనర్హుల కింద ఉంటుంది. బ్యాంకులో పెట్టి డాక్యుమెంట్స్ హౌస్ సైట్లు పెట్టి మీరు లోన్ పర్పస్ హౌస్కి లోన్ తీసుకున్నా సరే మీరు అనర్హులు. ఈ విధంగా
ఏది ఉన్నా సరే మీరు అనర్హుల కింద చేయడం జరుగుతుంది. ఎటువంటి హౌస్ పర్పస్ లోన్స్ కానీ బ్యాంకుల్లో పెట్టి లేదంటే ఇదివరకు గత ప్రభుత్వంలో మీరు లోన్ పర్పస్ మీరు ఎలిజిబుల్ అయిన జగన్ గారి గవర్నమెంట్లో మీకు హౌస్ సైట్ వచ్చి జియో ట్యాగింగ్ ఏది జరిగినా హౌస్ పర్పస్ మీరు లోన్ బ్యాంకుల్లో పెట్టినా సరే మీరు అనర్హుల కింద చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, రాష్ట్రంలో చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా దీనికి అనర్హులు. అదేవిధంగా సెంట్రల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ పర్పస్ మీరు తీసుకున్నా సరే హౌస్కి సంబంధించి వాళ్ళు కూడా అనర్హులు. ఫిబ్రవరి 1, 2025న ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ గ్రామంలో ఉన్న విఆర్ఓ గారు వచ్చి దీన్ని పరిశీలించి మీరు ఎలిజిబులా కాదని చెప్పి ఆ లిస్ట్ని అయితే ఆర్ఐ గారు కానీ లేదంటే గ్రామ వార్డు సభలు నిర్వహించి మీ గ్రామంలో గ్రామ సభలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ గ్రామ సభలు నిర్వహించి మీరు ఎలిజిబులా కాదనేది ఆ లిస్ట్ అనేది ఫైనల్ చేసి అదేవిధంగా మండల తహసీల్దార్ గారు కూడా పరిశీలించి ఈ సమాచారాన్ని మున్సిపల్ కమిషన్ గారికి లేదంటే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా దీన్ని ఫైనల్ చేసి లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ మెథడ్ అనేది జరుగుతుంది. ఎక్కడ అప్లికేషన్ చెయ్యాలి, ఎక్కడ అప్లై చేయాలంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి ఫిబ్రవరి 1, 2025న నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆ తేదీ తర్వాత వెళ్ళి అప్లికేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయ స్టాఫ్ ఇప్పటికే మీ దగ్గర నుంచి అప్లికేషన్ అనేది కోరడం అయితే తప్పనిసరిగా వారు అడిగిన అప్లికేషన్స్ అన్నీ వారికి సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు అనేది అప్లికేషన్ అనేది మీరు చేసినట్టు అవుతుంది. మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరిగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే అర్హతలు ఉన్నాయో మీరందరూ కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకుంటే మీరు ఖచ్చితంగా హౌస్ సైట్కి కానీ లేదా హౌసెస్ కానీ ఎలిజిబుల్ అనేది ఖచ్చితంగా అవుతారు. మీరు ఎటువంటి తప్పులు అయితే చేయకుండా మీకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.